ఏనాడైతే 2004లో అదే రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏనాడైతే రైతుల బాధలు తెలుసుకొని పాదయాత్ర ద్వారా తెలుసుకొని రైతులకు ఏ కష్టం ఉంది ఏ నష్టం ఉంది అని తెలుసుకొని మాట ఇచ్చిండు. అదే ప్రకారం 1400 కిలోమీటర్లు నడిచి రైతు రుణమాఫీ చేసిన ఘనత అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదే ఇప్పుడు కూడా ఏనాడైతే రేవంత్ అన్న పాదయాత్ర ద్వారా కానీ ఏదైతే రాహుల్ గాంధీ సభలో వరంగల్ సభలో డిక్లరేషన్ సభలో మాట ఇచ్చిండో 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాట మీద నిలబడే రేవంత్ అన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద ₹1,00,000 రుణమాఫీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ లెక్కలే ఈ బీజేపీ లెక్కలే మాట తప్పే పార్టీ కాదు. అదే ప్రకారం ముందుండి ఏదైతే ఇంకా స్కీములు ఉన్నాయో అవి కూడా మాట మీద నిలబడి అదే ప్రకారం రుణాలు కానీ ఏదైతే స్కీములు హామీ ఇచ్చారో నెరవేర్చారని కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న సీఎం ఏదైతే ఆదేశాల మేరకు, నర్సన్న ఆదేశాల మేరకు జాలిగామ గ్రామంలో ఈరోజు ఎంపీటీసీ కానీ కరుణాకర్ అన్న కానీ రైతుల సమక్షంలో రేవంత్ అన్న సీఎం గారి పాలన చేయడం జరిగింది. అది అందరూ రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ప్రకారం ముందుకు వెళ్తామని ఇంకా కూడా ముందు ఇంకా స్కీములు రైతులకు సంతోషమైన శుభవార్త చెప్తారని ఇదే నా గ్రామంలో రుణమాఫీ అయిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము ₹1,00,000 రుణమాఫీ అయింది. మిగతా ₹1,00,000 కూడా ఈ వారంలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట అంటేనే కాంగ్రెస్ పార్టీ, మాట తప్పని కాంగ్రెస్ పార్టీ. ఇదే బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేస్తా అని చెప్పేసి 5 సంవత్సరాల కూడా రుణమాఫీ కానీ రోజులు చాలా ఉన్నాయి. ఏ మాట కూడా లేబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి గుణపడని చెప్పి ఈ 3-4 నెలల్లోనే ఇచ్చిన హామీలు 3 నెరవేర్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదములు. మరియు ఇదే రకంగా హరీష్ రావు అయితే ఏదైతే మాట చెప్పాడో 1,00,000 రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండో దానికి మానవత్వం ఉంటే ఈ బూటకు మాట చెప్పకుండా మాట ప్రకారం రాజీనామా చేసి సిద్ధం ఉండాలని నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను.